రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు పాలనతో ముందుకు వెళుతూ ఉండగా కాంగ్రెస్ హైకమాండ్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు గాంధీ భవన్లో కాక రేపుతున్నాయి. త్వరలోనే జరగబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో నలుగురు మంత్రులకు గుడ్ బై చెప్పనున్నారా? ఐదుగురు కొత్త ముఖాలకు చోటు కల్పించేలా ఢిల్లీ పెద్దలు పక్కా స్కెచ్ వేశారా? రేవంత్ పక్కన పెట్టిన సీనియర్లకు ప్రమోషన్లు కట్టబెట్టేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్నారా? అసలు గాంధీ భవన్ నుంచి ఢిల్లీ దాకా నడుస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇది బహిరంగ రహస్యమని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలో గ్రూపు రాజకీయాలతో పాటు సీనియర్ నేతలు అసంతృప్తి హైకమాండ్ దృష్టికి చేరినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితులు చేయి దాటితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన అధిష్టానం నేరుగా రంగంలోకి దిగిందని తెలుస్తోంది. ఇక ఇదే క్రమంలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఆమె మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారట. దాంతోపాటుగా పార్టీలో ఉన్న లోపాలను సైతం గుర్తించే ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహిత నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారని పార్టీ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని తెలుస్తోంది. సీనియర్ నాయకులను పక్కన పెట్టడం, కీలక నిర్ణయాలను ముందస్తుగా చర్చ లేకుండా తీసుకోవడం వల్ల పార్టీలో విభేదాలు పెరిగినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అసంతృప్తి వెళ్లగక్కారని సమాచారం. తన శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను తనకు కూడా చెప్పకుండా సీఎం తీసుకుంటున్నారని, చివరకు వాటి గురించి పత్రికల ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారట. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన హైకమాండ్ నేరుగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రమక్రమంగా రేవంత్ రెడ్డి ప్రభావాన్ని తగ్గించి పార్టీలో పట్టు సాధించేందుకు ఒక కొత్త టీంను రెడీ చేసే పనిలో పడిందని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ ప్రయోజనాల లక్ష్యంగా కొత్త సమీకరణాలకు తెరతీస్తుందని తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కీలకంగా మారింది. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో కొందరు మంత్రుల పనితీరుపై హైకమాండ్ వద్ద క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని, అలాగే వివాదాలలో చిక్కుకున్న కొందరు మంత్రులను తప్పించేందుకు వ్యూహం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్లో 2 బెర్తులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో 3 లేదా 4 తప్పించాలని భావిస్తోందట హైకమాండ్. ఇలా ఖాళీ అయిన స్థానాలలో 5గురికి మంత్రి పదవులు కట్టబెట్టే యోచనలో ఉందని ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అంతేకాదు, పార్టీలో ఎవరు సీనియర్, ఎవరు వలస నేత అనేది పక్కన పెట్టి ఇకపై పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోందని సమాచారం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులకు కూడా అవకాశాలు ఇచ్చినప్పటికీ వారి పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే కొనసాగిస్తారని, లేకపోతే మంత్రి పదవుల నుంచి తప్పించేందుకు కూడా వెనకాడబోరనే సమాచారం ఊపందుకుంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్లో చాలా కాలంగా నడుస్తున్న ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు దక్కడం లేదు అనే అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. కాంగ్రెస్లో చేరిన సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడి చాలా కాలమైనా ఆ హామీ అమలు కాలేదనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి అడ్డుపడడమే కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఒకటి ఉంది. నిజానికి ఇలా రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదు, జగిత్యాల సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి వ్యవహారంలో కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవడం, అనంతరం స్థానికంగా పార్టీ పదవులు, టికెట్లు కూడా అదే వర్గానికి కేటాయించడం వలన ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది. ఇక చివరకు ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారిపోయింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు కూడా గతంలో అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్య నుంచి ఎన్నికల తర్వాత జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ వరకు పలువురు సీనియర్లు తమకు తగిన గౌరవం దక్కలేదనే భావన వ్యక్తం చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు అసంతృప్తులను
అవరోధాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోందట. చాలా కాలంగా పక్కన ఉన్నామని భావిస్తున్న ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు, పార్టీ కోసం కష్టపడ్డ కేడర్కు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లుగా చర్చ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి వంటి సీనియర్ నాయకులతో పాటు మరికొందరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే గతంలో ప్రాధాన్యం దక్కని కీలక నేతలకు పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రాబల్యం పెరగకుండా చెక్ పెట్టి మరీ పార్టీలో తన పట్టును పెంచుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వం లేదా పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ముందుగా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదం తీసుకున్న తర్వాతే అమలు చేసే విధానాన్ని కఠినంగా అమలు చేసే ఛాన్స్ ఉందట. అవసరమైతే రేవంత్ రెడ్డి స్థానంలో లేదా ఆయనతో ఈక్వల్గా ఉన్న మరొక బలమైన నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించే దిశగా అధిష్టానం ఆలోచిస్తోంది అనే ప్రచారం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తోంది. దీనివల్ల ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తుందట. అయితే ఈ ప్రచారాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో త్వరలో జరగనున్న మార్పులు ఎంతవరకు నిజమవుతాయి? రేవంత్ రెడ్డి నాయకత్వంపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది? హైకమాండ్ సంస్థాగత పట్టును మరింత బలపరుస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరికొంతకాలం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.